కాంపౌండ్ సెంటెన్స్. సో ఏదైనా ఒక వాక్యములో మనకు రెండు మెయిన్ క్లాజులు ఉన్నట్లయితే ఆ వాక్యాన్ని మనము కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. సాధారణంగా ఈ మెయిన్ క్లాజులు ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ చేత కలపడి ఉంటాయి. అట్టి సెంటెన్స్ మనము కాంపౌండ్ సెంటెన్స్ అంటాం. మీరు పార్ట్ 1 పార్ట్ 2 చూసిన తర్వాత ఈ పార్ట్ 3ని చూస్తే మీకు నీట్గా క్లాస్ అర్థమవుతుంది. కాబట్టి ఆ పార్ట్ 1 పార్ట్ 2ను తప్పకుండా చూడండి. సో ఎగ్జాంపుల్, హీ ఈజ్ ఏ పూర్ బట్ హీ ఈజ్ హానెస్ట్. ఇక్కడ ఈ ఈజ్ పూర్ అనేది ఒక క్లాజు, ఇక్కడ ఈజ్ ఆనెస్ట్ అనేది ఒక మెయిన్ క్లాజు. ఈ రెండింటిని ఇక్కడ ఈ బట్ అనేది కలుపుతోంది కాబట్టి ఇక్కడ ఈ బట్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్. సో మనం ఇప్పుడు ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్ గురించి ఆల్రెడీ ఒక క్లాస్లో చెప్పుకున్నాం, కానీ మళ్ళీ ఒకసారి ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్ ఏంటో చూద్దాం. ఫార్, అండ్, నార్, but, still, or, yet, so, however, therefore, otherwise, neither nor, either or, not only but also, as well as. వీటిని మనము కోఆర్డినేట్ కంజంక్షన్స్ అంటాము. ఈ కోఆర్డినేట్ కంజంక్షన్స్ రెండు మెయిన్ క్లాజుల మధ్యలో వస్తుంది. సో ఏదైనా ఒక వాక్యంలో మనకు ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ కనిపించింది అంటే ఆ వాక్యాన్ని మనము కాంపౌండ్ సెంటెన్స్గా ఈజీగా గుర్తుపట్టచ్చు. మీరు కాంపౌండ్ సెంటెన్స్ని గుర్తుపట్టాలంటే ఫస్ట్ మీరు కోఆర్డినేట్ కంజంక్షన్ని ఈజీగా గుర్తుపట్టాల. సో ఇక్కడ ఐ సా ఏ స్నేక్ అండ్ ఐ ర్యాన్ అవే. ఇక్కడ ఐ సా ఏ స్నేక్ అనేది ఒక మెయిన్ క్లాజు, ఐ రాన్ అవే అనేది ఒక క్లాజు. వీటన్నిటిని కలుపుతూ ఉండి అండ్ అనేది, ఇక్కడ అండ్ అనేది కోఆర్డినేట్ కంజంక్షన్. సో హీ వాజ్ ఇల్ యట్ హీ అటెండెడ్ హిస్ డ్యూటీ. ఇక్కడ హీ వాజ్ ఇల్ అనేది ఒక మెయిన్ క్లాజు, హీ అటెండెడ్ హిస్ డ్యూటీ అనేది ఒక మెయిన్ క్లాజు. ఈ రెండు మెయిన్ క్లాజులను ఎట్ అనేటువంటి ఒక కోఆర్డినేట్ కంజంక్షన్ చేత కలపబడుతోంది కాబట్టి దీనిని మనము కాంపౌండ్ సెంటెన్స్గా గుర్తించవచ్చు. మరో ఎగ్జాంపుల్ తీసుకుంటే, రన్ ఫాస్ట్ అదర్వైజ్ యూ కెనాట్ క్యాచ్ ద బస్. ఇక్కడ రన్ ఫాస్ట్ అనేది ఒక క్లాజు, యూ కెనాట్ క్యాచ్ ద బస్ అనేది ఒక క్లాజు. ఇక్కడ ఈ అదర్వైజ్ అనేటువంటి కోఆర్డినేట్ కంజంక్షన్ చేత కలపబడుతోంది ఈ సెంటెన్స్. కాబట్టి దీనిని మనము కాంపౌండ్ సెంటెన్స్గా ఈజీగా గుర్తుపట్టవచ్చు. కాంపౌండ్ సెంటెన్స్లో కంపల్సరీగా కోఆర్డినేట్ కంజంక్షన్తోనే కలపబడి ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇంకా నెక్స్ట్ వీడియోలో మీకు కాంప్లెక్స్ సెంటెన్స్ గురించి నేను క్లియర్గా వివరిస్తాను. అంతేకాకుండా సింపుల్, కాంపౌండ్, కాంప్లెక్స్ల మీద కూడా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీరు ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.